రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి 2026-2027 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం ఆదివారం లిటిల్ విలేజ్లో ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. మంగళగిరి రోటరీ క్లబ్ ప్రస్తుత ప్రెసిడెంట్ ప్రేగడ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీడీజీ అన్నె రత్న ప్రభాకర్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ పాస్ట్ ప్రెసిడెంట్ శేష సాయి కుమార్, మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు, అసిస్టెంట్ గవర్నర్ ఎలెక్ట్ గాజుల శ్రీనివాసరావు, మంగళగిరి రోటరీ క్లబ్ ప్రస్తుత కార్యదర్శి ఎలెక్ట్ ప్రెసిడెంట్ పారేపల్లి నిరంజన్ గుప్తా వేదికపై ఆసీనులయ్యారు. 2026-27 సంవత్సరానికి గాను మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా పారేపల్లి నిరంజన్ గుప్తా, సెక్రటరీగా వడ్లమూడి శ్రీనివాసరావు, ట్రెజరర్గా చనుమోలు గోపాల్ తదితర కార్యవర్గ వివరాలను ప్రకటించారు. నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి మన నాయకుడు ఎవరంటే నిరంజన్ గుప్తా. ఏదైనా ఒక క్లబ్బు పెట్టిన 6 ఏళ్లలో అన్ని పదవులు క్రమక్రమంగా దాటుకుంటూ అధ్యక్ష స్థానానికి రావడం అనేది చాలా కష్టం. అందరికీ అవకాశం రావాలని దొరకదు. సో అటువంటి విశేషమైనటువంటి అవగాహన ఉంది. ఆయన ఏంటంటే కనపడ్డావు, కామ్గా ఉంటాడు. ప్రతి ప్రాజెక్ట్లో కూడా ఆయన ముద్ర అనేది కొంత ఉంటుంది. ఎందుకంటే నాకు అనిల్ గారు చెప్తుండేవాళ్ళు, స్పాన్సర్షిప్లు తీసుకురావడంలో ఎవరి ప్రెసిడెంట్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఎంతో కొంత స్పాన్సర్షిప్ తీసుకురావడం అనేది నిరంజన్ గుప్తా గారి సైలెంట్ వర్కింగ్ నేచర్కి ఒక నిదర్శనం. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రెసిడెంట్గా రావడం అనేది చాలా సంతోషం. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత సెక్రటరీ శ్రీనివాస్ గారు, ఆయన కూడా అంతే. నాకు ఒకటే డౌట్, ఇద్దరు సైలెంట్గా ఉంటారే, అసలు ఇది కలకలం ఎలా వస్తుంది ఈ క్లబ్కి అనేది ఒక డౌట్ ఉంది. సరే, అసిస్టెంట్ గవర్నరే బాధ్యత తీసుకొని దాని కలకలం సృష్టించాలి. ఎందుకంటే రాజశేఖర్ చెప్పాడు, ఆయనతో ఒకసారి అన్నారంట, మీరు ఉన్నట్టు కనపడరు, గాజు శ్రీనివాస లేకపోయినా ఉన్నట్టు కనపడతాడు. నేను మర్చిపోయాను ఆయనతో ఆ మాటని, ఆయన మాత్రం నాకు ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు. సో అంటే క్లబ్ ఎప్పుడూ రకరకాల వ్యక్తుల సమూహంతో ఉండాలి. అందరూ ఒకే ధోరణితో ఉన్నా సరే అందులో కిక్ ఉండదు. అభిప్రాయాలు భిన్నంగా ఉండాలి, చర్చించుకోవాలి, కార్యక్రమాల మీద అవగాహన పెంచుకోవాలి, అలానే మంచి కార్యక్రమాలు ఏంటనేది ఆలోచించాలి. ఇట్లాంటివన్నీ రకరకాల ప్రక్రియలన్నీ ఉంటేనే క్లబ్ అనేది లైవ్లీనెస్ ఉంటుంది. రోటరీ క్లబ్ యొక్క విశిష్టత ఏంటంటే, మీరు ప్రపంచంలో ఏ క్లబ్ అయినా సరే, లయన్స్ కాదు, లేకపోతే వాసవి కాదు, లేకపోతే చాలా క్లబ్బులు, ఏ క్లబ్బులైనా కానివ్వండి, అన్నిటికీ కూడా లేనిది రోటరీకి ఏంటంటే వృత్తిలో నిష్ణాతులైనటువంటి రకరకాల వ్యక్తుల సమూహమే రోటరీ క్లబ్. అంటే ఎందుకంటే మన ప్రాంతంలో ఏ వృత్తులు అయితే ఉంటాయో, ఏ ప్రొఫెషన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయో వాళ్ళందరూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే సమాజాన్ని మనం సమానంగా ప్రతిబింబించుకునే శక్తి మనకు ఉంటుంది. ఆ శక్తి ఒక రోటరీకే ఉంది. రోటరీలో జాయిన్ అవ్వాలంటే ఏంటంటే వాళ్ళు ఏదో ఒక వృత్తిలో ప్రస్తుతం ఉండడం కానీ, లేకపోతే రిటైర్ అయితే గతంలో చేసిన వాళ్ళు కానీ, వీళ్ళని వ్యవసాయదారుడు కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ కావచ్చు, ఎవరైనా ఏదన్నా సరే వీళ్ళందరి సమూహమే రోటరీ అనేది. అందుకే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. 121 ఇయర్స్ అయినప్పటికి కూడా నలుగురితో మొదలయ్యి 200 పైగా దేశాల్లో ఇవాళ ఉండడానికి కారణమైంది. క్లబ్ సెక్రటరీగా శ్రీ వడ్లమూడి శ్రీనివాస్ గారిని అందరికీ పరిచయం చేస్తున్నాం. అలానే క్లబ్ ట్రెజరర్గా శ్రీ చనుమోలు గోపాల్ గారు ఈ సంవత్సరం సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్నీ మురిపించేశారు. ఇక ట్రెజరర్గా కొత్త బాధ్యతలతోటి మనకి ఆఫర్ లెటర్ ఈ సంవత్సరం ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ ప్రేగడ రాజశేఖర్ గారు. అలానే ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ అందే మురళీమోహన్ గారు.
తర్వాత వైస్ ప్రెసిడెంట్గా శ్రీ తుల్లిమిల్లి రామకృష్ణ గారిని రత్నప్రభాకర్ గారితో ముందుకు రండి. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా శ్రీ కేవీఎస్ ప్రకాష్ గారిని, జాయింట్ సెక్రటరీగా శ్రీ జొన్నాదుల భిక్షారావు గారిని ముందుకు రావస్తున్నారు. ఫెసిలిటేటర్గా శ్రీ అనిల్ చక్రవర్తి గారు, చాప్టర్ ప్రెసిడెంట్ శేష సాయి గారు, క్లబ్ అడ్వైజర్ వొకేషనల్ సర్వీసెస్ శ్రీ గాదుల శ్రీనివాసరావు గారు, డైరెక్టర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ గోలి శ్రీకాంత్ గారిని అనిల్ గారు కొన్ని డైరెక్టర్ మెంబర్షిప్ శ్రీ కొటికలపూడి శివరామరాజు. ఈ సంవత్సరం 100+ క్లబ్ అవుతుంది మంది, అది శివరామరాజు గారి డైరెక్షన్లో. అది ఈ సంవత్సరం వీరు చేసినటువంటి సర్వీసెస్ చాలా సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా శ్రీ భట్టు వెంకటేశ్వరరావు గారు, రోటరీ ఫౌండేషన్ శ్రీ రావెల శ్రీనివాసరావు గారు, మన ఏజీ ఎలక్ట్ గాదు శ్రీనివాస్ గారిని, తర్వాత యూత్ సర్వీసెస్ డైరెక్టర్గా శ్రీ ఉడతా శ్రీనివాసరావు గారిని ముందుకు రావాల్సింది. యంగ్ అండ్ డైనమిక్ అండి. ఇంటర్నేషనల్ సర్వీసెస్ శ్రీ మన్నన్ గారిని ముందుకు రావాల్సింది. తర్వాత ఈ సంవత్సరం ఫ్యామిలీ ఆఫ్ రోటరీ కాపురవుతూ సుందరయ్య గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. బాలాజీ గారిని ముందుకు రావాల్సింది కోరు. క్లబ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీ గోలి శ్రీకాంత్ గారిని ముందుకు రావాల్సింది. శ్రీ బిట్రా శ్రీనివాసరావు గారు రాలేదు. కె శివరామరాజు గారిని ముందుకు రావాల్సింది. మెంబర్షిప్ ఎంగేజ్మెంట్కి చైర్మన్గా శ్రీ తమ్మిశెట్టి భవానీ ప్రసాద్ గారు, వారిని ముందుకు రావాల్సింది. శ్రీహర్ష ముతలపాటి వెంకటేశ్వర, నెక్స్ట్ ముతలపాటి వెంకటేశ్వర గారు, దిగ్రాల క్లబ్ డాక్టర్ వేణుగోపాల్ గారి తరఫున శ్రీనివాస్ గారు, మాదల రమేష్ గారు మీడియా రిలేషన్స్, మాదల రమేష్ గారిని ముందుకు రావాల్సింది.
మీడియా రిలేషన్స్ సార్. ప్రస్తుతం సింపుల్. ప్రొడక్షన్ కమిటీ చైర్గా శ్రీ జవాది కిరణ్ చంద్ గారిని ముందుకు రావాలి సార్. ఈ వెన్యూలో మనం 3 ప్రోగ్రాంలు చేస్తున్నాం సార్. ఇందులో పైన టీమ్ సార్. ఫార్మర్ సపోర్ట్ సార్. రైతు కుటుంబంలో కాబట్టి థ్యాంక్ యూ సార్. ఎవరో డబ్బులు కడితే నీకు పేరు వచ్చింది, అది ఎవరికి? నీకే. ఇది బాగుందండి. పిహెచ్ఎస్ యూత్ యాక్టివిటీస్ ఇల్లు ఏర్పాటు చేయమన్నారా? చేద్దాం. ఇంత ఉంచండి. రోట్రాక్టర్ సార్. రోట్రాక్టర్ ఎస్ఆర్ఎం రోట్రాక్టర్ ఇంటరాక్టర్ చిన్నపిల్లలదండి. మనం అరవిందాలో ఒక క్లబ్ ఫామ్ చేస్తాం, ఇంటరాక్ట్ క్లబ్. సో ఆ రోజు కొంచెం టైం ఇవ్వండి. మా అరవింద పిల్ల రోజు న్యూ రోటరీ ఇయర్కి సంబంధించి కొత్త టీం మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అలాగే చైర్మన్స్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం రోటరీ ఇయర్ 2025-26 ఆల్మోస్ట్ ఇంకొక 40 డేస్లో ఎండ్ అయిపోతుంది. మరి రోటరీ యొక్క ప్లానింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ముందుగానే టీమ్స్ని బిల్డ్ చేసుకుంటాం. మరి ఆ టీమ్స్ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు రచించుకోవటానికి కానీ, ఈ సంవత్సరం కన్నా రాబోయే సంవత్సరం మరింత గొప్పగా సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడానికి, ప్రజలకు మరింత సేవ చేయగలగటానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తగిన దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రెసిడెంట్ సెక్రటరీ అలాగే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పారేపల్లి నిరంజన్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగి వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. జూలై 1తో మొదలుపెట్టి జూన్ 30వ తారీఖుతో ముగుస్తుంది. అలానే రాబోయే జూలై 1 నుంచి మొదలయ్యేటువంటి 2026-27కు సంబంధించినటువంటి కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ లిటిల్ విలేజ్లో మనం అందరికీ ఆమోదయోగ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్ వాళ్ళ పని ముందుకు వెళ్తూ ఉండడానికి ఇదొకటి క్లబ్. రోటరీ అనేది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. అలానే రాబోయే సంవత్సరంలో మంచి మంచి ప్రాజెక్ట్స్, ప్రజలకు అవసరమైనటువంటి కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి అవకాశాలన్నీ రాబోతున్నాయి. వాటన్నిటికీ ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నేను రోటేరియన్ శేష్ సాయి కుమార్ అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ పాస్ట్ ప్రెసిడెంట్ని. అలాగే ఈ జిల్లా 3150లో భాగమైన మంగళగిరి క్లబ్కి ఈరోజు ఇచ్చేయడం జరిగింది. ఇవాళ నూతన కార్యవర్గాన్ని వీళ్ళు ఇవాళ అనౌన్స్ చేసిన సందర్భంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ క్లబ్ ఎన్నో కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని చాలా బాగా చేస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడాను ఎక్కువగా మంగళకరం అని చెప్పి ఎవరికైతే చేతులు లేని వాళ్ళకి చేతులు ఇవ్వడం కానీ, శ్రీపాదం అని చెప్పి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ఈ క్లబ్ ఎంతో పురోభివృద్ధి చెందుతోంది. దానివల్ల ఈ క్లబ్లో కూడా సభ్యులందరూ కూడా చాలా సేవా దృక్పథంతో, ఒక క్రమశిక్షణతో కూడిన సభ్యులు చేరుతున్నారు. దీనికి కాను ఈ క్లబ్ సభ్యులందరికీ, కొత్తగా కార్యవర్గాన్ని అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు నిరంజన్ గుప్తా నాకు బాల్యమిత్రుడు, నా క్లాస్మేట్ అనమాట. సో అప్పటి నుంచి కూడా చదువుకునేప్పటి నుంచి ఎంత నిబద్ధతతో క్రమశిక్షణతో ఉన్నాడో తన వృత్తిలో కూడా అలాగే ఉన్నాడు. అలాగే రోటరీలో కూడా అలాగే ఉండి ఈ క్లబ్ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని, జిల్లాలో ఉన్న ఉత్తమ క్లబ్బుల్లో మంగళగిరి క్లబ్ కూడా ఒకటి అవ్వాలని చెప్పి నేను ఆశిస్తూ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి ఈ సమావేశంలో 2026-27 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్ సెక్రటరీతో పాటు క్లబ్ కార్యనిర్వహణ కమిటీలు కూడా ఎన్నుకోవడం జరిగిందండి. ఎప్పుడు 10 సంవత్సరం లాగే ఒక్కో సంవత్సరానికి మించి పనిచేస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా కొత్త టీము
ఈ ప్రస్తుత సంవత్సరం కన్నా ఇంకా బాగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అంటే రోటరీ అనేది ఒక ఫ్యాక్టరీ ఆఫ్ లీడర్స్ అండి. ఇక్కడ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఇన్కల్కేట్ చేయడానికి, అట్లానే ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ని పదును పెట్టి మెరుగుపరచుకోవడానికి రోటరీ అనేది ఒక అద్భుతమైన వేదిక. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ లీడర్స్ మారుతారు, మీరు గమనిస్తూనే ఉన్నారు. రేపు 1 జూలై నుంచి ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి నిరంజన్ గుప్తా గారు ఈ గత 5-6 సంవత్సరాల్లో అనేక రోల్స్ ప్లే చేసి ఆయన ఈరోజు ప్రెసిడెంట్ అయ్యారు. ఈ రోజు ఆయన టీమ్ ని బిల్డ్ చేసుకొని వేరియస్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, ఒక 26 మంది ఒక బృందము, అంతేకాకుండా వేరియస్ కమిటీస్ అండ్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా ఆయన ఎందుకంటే వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళకి లెటర్స్ ఆఫ్ అసైన్మెంట్ ఇచ్చి వాళ్ళ నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళ దిశానిర్దేశం చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. 26-27 రోటరీలో మరింత ఇన్వోల్వ్లాగా పనిచేస్తామని చెప్పేసి నిరంజన్ గుప్తా గారికి, ఆయన టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు. వేది సరిపోవాలా